శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద గల మహాత్మా జ్యోతిబా పూలే పార్క్ వద్ద గురువారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు రెండవ రోజు కొనసాగాయి. అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలని, లేకుంటే సమ్మెకు సిద్ధమవుతారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ అప్పలనాయుడు తెలిపారు. అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదని, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సౌకర్యం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 7 సంవత్సరాల్లో ధరలు విపరీతంగా పెరిగినా ₹1 వేతనం కూడా పెంచలేదని అన్నారు. వేతనాలు పెంచాలి, కనీస వేతనం ఇవ్వాలి, అంగన్వాడీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గత 7 సంవత్సరాల నుంచి రూపాయి వేతనం కూడా పెంచకపోవడం అన్యాయం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలి, ఇవ్వాలి. అంగన్వాడీలో చదువుకుంటున్న పిల్లలకు కూడా తల్లికి వందనం ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి. అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అంగన్వాడీ వర్కర్స్ కనీస అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచాలని, అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై నిన్న ఈరోజు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే అంగన్వాడీలకు ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుంచి ₹1 వేతనం కూడా పెంచలేదు. ధరలు విపరీతంగా పెరిగినా సరే వేతనాలు పెంచకపోవడం అన్యాయం. అలాగే ఈరోజేమో ఐసిడిఎస్కు బడ్జెట్లో తగిన కేటాయింపులు జరపలేదు. కేంద్ర బడ్జెట్లోనూ రాష్ట్ర బడ్జెట్లోనూ ఈరోజు ఐసిడిఎస్కు తగిన కేటాయింపులు జరగలేదు. అంగన్వాడీలకు అన్యాయం జరిగింది. ప్రీ స్కూల్ను బలోపేతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి దానికి తగిన గైడ్లైన్స్ అంటే రూపొందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజేమో అంగన్వాడీలకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ శ్రమదోపిడీకి గురి చేస్తూ వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. గతంలో 42 రోజుల సమ్మె పోరాటం సందర్భంగా ఇచ్చినటువంటి కూటమి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలా, ఆ సమ్మె మినిట్స్ ఒప్పందాన్ని అమలు చేయాలా. లేకుంటే లేని పక్షంలో అంగన్వాడీలు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మార్చి 2వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు సిహెచ్ అప్పలనాయుడు, సిఐటి జిల్లా అధ్యక్షుడు. అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అలాగే ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని చెప్పేసి, అంగన్వాడీలో చదువుతున్న పిల్లలు కూడా తల్లికి వందనం ఇవ్వాలని చెప్పేసి జిల్లా కేంద్రంలో నిన్న ఈరోజు కూడా 2 రోజులు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ వాళ్ళ సమస్యలు పట్టించుకుంటామని చెప్పిన ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఎక్కడ వీళ్ళ కోసం ఏమి ఆలోచించట్లేదు. మొన్న జరిగిన బడ్జెట్లో కూడా కేటాయింపులు ఏమి చేయలేదు. అందుకని చెప్పి మేమేమైతే డిమాండ్స్ పెట్టామో ఆ డిమాండ్స్ నెరవేరేదాకా మేము పోరాడతాము. మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. లేకపోతే 2వ తారీఖున విజయవాడ చలో అసెంబ్లీ సమావేశంలో మా వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి, మట్టి ఖర్చులకు ఇవ్వాల్సిన 20,000 ఇవ్వాలని చెప్పి వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దేనికో 2వ తారీఖున విజయవాడలో జరిగే చలో కార్యక్రమంలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొంటామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. సుధా నా పేరు, జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏళ్ళ తరబడి పోరాటం చేస్తూనే ఉన్నాము. అయినా సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి గవర్నమెంట్ కనిపించట్లేదు. అయితే కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే స్కీమ్ వర్కర్లందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలనేసి, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాట్యుటీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి, మట్టి ఖర్చుల జీవో వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అలాగే లబ్ధిదారులకు ఇచ్చిన ఆహారం, నాణ్యమైన ఆహారం మంజూరు చేయాలని, అలాగే క్వాంటిటీ పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా చాలా ఇరుకు గదుల్లో నిర్వహించే పరిస్థితి ఉంది. కాబట్టి అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ కూడా పక్కా భవనాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మా సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే మునుముందు పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము.
తెలియజేస్తున్నాం.